హాయ్ అండి. వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు ముగ్గురు కోడళ్ళు. ఈ కథ చందమామలో వచ్చిందండి. జనవరి మాసంలో 1948 సంవత్సరంలో వచ్చింది. ఇంకా కథలోకి వెళ్ళిపోదాము. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక అత్త. ఆ అత్తకు ముగ్గురు కోడళ్ళు. ఆ ముగ్గురు కోడళ్లకు ఒక్క నిమిషం కూడా పడేది కాదు. ఎప్పుడూ ఏదో ఒక తగులాటే ఉండేది. ముఖ్యంగా ఇంటికి చుట్టాలు వచ్చినప్పుడు నేను వడ్డించాలని వత్తాందాలు పోయేవాళ్ళు. ఓసి మీ దుంపదెగ, గుట్టుగా జరిగిపోయే సంసారాన్ని బజార్లో పెడతారటే అని అత్త మందలించేది. అయినా కోడళ్లకు తగులు తెగేవే కావు. చివరికి విసుగెత్తి ఇంట్లో చేయవలసిన పని పాటలు ఆ అత్త ముగ్గురికి పంచింది. భోజనాలప్పుడు పెద్ద కోడళ్ళు విస్తళ్ళు వేసి మంచినీళ్లు పెట్టాలి. రెండో కోడలు అన్నీ వడ్డించాలి. మూడో కోడలు విస్తళ్ళు తీసి దిబ్బ మీద పారేయాలి. ఈ ఏర్పాటుతో పని పాటలు సక్రమంగా సాగిపోతున్నాయి. కోడళ్ళ కొట్లాట్లు అన్నీ మానేశారు. అత్త చాలా సంతోషించింది. ఇక సంసారానికి ఎలాంటి రద్దీ లేదని అనుకుంది. ఇలా ఉండగా ఒక రోజున ఇంటికి చుట్టాలు వచ్చారు. అత్త కోడళ్ళని పిలిచి ఎవరి పనులు వాళ్ళు త్వరగా శుభ్రంగా చేసుకోండి అని చెప్పింది. ముగ్గురు కోడళ్ళు సరేనంటే సరేనన్నారు. చుట్టాలు కాళ్ళు కడుక్కుని వచ్చి పీటల మీద కూర్చున్నారు. పెద్ద కోడలు త్వరగా విస్తళ్ళు వేసి నీళ్లు పెట్టేసింది. బంధువులు సంతోషించారు. రెండో కోడలు వచ్చి గబగబా చేసిన 4 పిండి వంటలు వడ్డించిపోయింది. అంత తొందరగా వడ్డించినందుకు కూర్చున్న వాళ్ళంతా విస్తుపోయారు. ఇంతలో మూడో కోడలు వచ్చి వడ్డించిన విస్తళ్ళన్నీ గబగబా ఎత్తేసి దిబ్బ మీద పారేసింది. కూర్చున్న వాళ్ళు ఒకరి ముఖం ఒకళ్ళు చూసుకున్నారు. ఆ అత్త ముఖమింత చేసుకుని, ఏమిటిదర్రా అంది. ఏముంది, నీవు చెప్పినట్లే ఎవరి పని వాళ్ళు త్వరగా చేసుకున్నాము అత్తయ్య అన్నారు ముగ్గురు కోడళ్ళు ఒక్కసారిగా. 2 విందులు. ఒక ఊళ్ళో 2 అన్నదమ్ములున్నారు. అన్న చాలా భాగ్యవంతుడు. తమ్ముడు పాపం అమిత బీదవాడు. తమ్ముడు ఒకనాడు సంపాదన కోసమని దేశాంతరం బయలుదేరుతూ దారిలో తినటానికి భార్య ఏమైనా చేసేవమని అడిగాడు. భార్య 5 మినపసున్నుండలు చేసి గుడ్డలో మూట కట్టి ఇచ్చింది. అతను ఆ మూట కర్రకి తగిలించుకుని కర్ర భుజాన పెట్టుకొని బయలుదేరాడు. పోగా చీకటి పడే సమయానికి ఒక పెద్ద చెరువు, దాని పక్కన వెద పోద కనిపించాయి. ఆ చెరువులో కాసిని నీళ్లు తాగి భుజం మీద మూట వెదరు పొదలో ఒక గడ్డకు తగిలించి ఆ రాత్రికి అక్కడే పడుకుని నిద్రపోయాడు. కొంత పొద్దెక్కగాని అతనికి మెలకువ రాలేదు. తీరా ఆకలి వేసి చూసేసరికి రాత్రి మంచుకు తడిసి వంగి ఉండిన వెదురుగడ ఎండకి పైకి లేచి ఉంది. దాంతోపాటు అతని మినపసున్నుండల మూట కూడా పైకెళ్ళింది. మళ్ళీ సాయంకాలం అయితే కానీ మూట కిందకి రాదని గ్రహించి అతను ఆకలితోటే మళ్ళీ నిద్రపోయాడు. ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతున్న 5 గంధర్వులు మినపసున్నుండల వాసన తగిలింది. వెదురుగడ్డకు వేలాడుతున్న మూటని చూశారు. దాన్ని విప్పి అందులో ఉన్న 5 సున్నుండలు 5 తినేశారు. చెరువుగట్టున నిద్రపోయే మనిషిని చూసి అతని బీద స్థితికి జాలిపడి సున్నుండలకు బదులుగా ఒక చిన్న పెట్టెను ఆ మూటలో ఉంచి గంధర్వులు వెళ్ళిపోయారు. అతను లేచేసరికి సాయంకాలం అయిపోయింది. వెదురుగడ కిందకి వంగి ఉంది. ఆకలి దహించుకుపోతడం వల్ల అతను ఆత్రంగా మూట దించుకుని విప్పి చూసేసరికి పెట్టె కనిపించింది. అతను ఆశ్చర్యంతో దాని మూత తెరిచాడు. వెంటనే పెట్టెలోంచి 5 గంధర్వ స్త్రీలు బయటికి వచ్చి పంచభక్ష పరమాణాలతో అతని ముందు భోజనం ఉంచి తిరిగి పెట్టెలోకి వెళ్ళి మాయమైపోయారు. అతను భోజనం చేసి సంతోషంతో ఇంటికి వెళ్ళి భార్యకి సంగతంతా చెప్పాడు. మర్నాడు అతను ఊర్లో వాళ్ళందరినీ పిలిచి పెట్టె సహాయంతో వచ్చిన వారందరికీ షడ్రసోపేతంగా విందు చేశాడు. వచ్చిన వాళ్ళంతా పెట్టెను గురించి వింతగా చెప్పుకుంటూ వెళ్ళిపోయారు. తమ్ముడికి కలిగిన ఈ అదృష్టం గురించి భాగ్యవంతుడైన అన్నకు అసూయ కలిగింది. పెట్టె దొరికిన వృత్తాంతమంతా అన్న తమ్ముడి వల్ల తెలుసుకున్నాడు. భార్య ప్రోద్బలం వల్ల అటువంటి పెట్టె తాను కూడా సంపాదించుకు రావాలనుకున్నాడు. భార్య చేత మినపసున్నుండలు చేయించుకుని తాను కూడా తమ్ముడు వెళ్ళిన దారినే బయలుదేరాడు. వెళ్ళి అతను కూడా చెరువు దగ్గరికి చేరుకున్నాడు. వెదురు పొదకు మూట తగిలించి పడుకొని నిద్రపోయాడు. ఎప్పటిలాగానే ఆ గంధర్వులు అటు ఇటు వెళుతూ సున్నుండల వాసన పసిగట్టి మూట విప్పి చూశారు. ఒకసారి పెట్టె ఇస్తే తృప్తి చెందక వీడు మళ్ళీ వచ్చాడు. చాలా ఆశపోతుగా ఉన్నాడే అనుకున్నారు.
మినపసున్ని ఉండలు తిని వాటికి బదులుగా మరొక పెట్టి వెళ్ళిపోయారు. మర్నాడు సాయంకాలం వెదురు కిందకి వంగగానే ఆ అన్న మూట విప్పి చూసుకున్నాడు. మూటలో పెట్టె ఉంది. తన పని నెరవేరిందిగా అనే సంతోషంలో పెట్టెతో సహా ఇంటికి వచ్చి భార్యకి చూపించాడు. వారి ఆనందానికి మేరలేదు. మరుసటి రోజున అన్న కూడా ఊళ్ళో వాళ్ళందరినీ విందుకు పిలిచాడు. అందరూ వచ్చి బంతులుగా తీరి కూర్చున్నారు. అన్న జాగ్రత్తగా పెట్టే మూత తెరిచాడు. తెరిచేసరికి అందులోంచి అతిథికి 2 మంగళ్ళు బయటికి వచ్చారు. ప్రతి అతిథికి ఒక మంగళి గట్టిగా రెండో మంగళి తల నున్నగా గొరగసాగాడు. కొద్దిసేపట్లో అందరి తలలు బోడిగుండ్లయిపోయాయి. తర్వాత మంగలి వాళ్ళంతా పెట్టెలోకి తిరిగి వచ్చి మాయమైపోయారు. ఆ రోజు ఆ ఊళ్ళో అన్నను తిట్టని వాళ్ళు లేరు. అతని ఆలస్యం చేయకుండా ఆ పెట్టిని సముద్రంలో పారవేసి తన అత్యాశకు తగిన ప్రాయశ్చిత్తం జరిగిందని తెలుసుకున్నాడు. కథ కంచికి మనం ఇంటికి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ ఇవ్వండి. మన వీడియోస్ని లైక్ చేసి షేర్ చేసి మీ ఫీడ్బ్యాక్ నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.